కానీ నీకు పూజలు చావాలి నేను చెప్తున్నా. నాకు పూజ కట్టే వరకు నాకు పూజ కట్టడానికి ఎవరు లేరు అక్క. నాకు పూజారి కావాలి కానీ దేవత నీ పూజ నేను కడుతున్న పొద్దు పూజలు మా పేరు పూజలు నీ పూజ నేను కడుతున్నా నా పూజ కట్టే దాతలు ఎవరు కావాలని వీరయ్యా నీ బేటిగా తిన్నే అక్క మా కాళీదేవి అని అన్నాడు మాట వరకుతుంటే తమ్ముడ వీరయ్యరారా వీరయ్యనేమో అడవిలో మా కాళీ గారి చేతుల బలాంజనాలు కట్టి చూస్తుంటే బరే దేవత మంకాలి తమ్ముడా బీరయ్య పూజలు చావలు నీకు నేను కడుతున్నా కానీ నాకు కట్టే పూజారి అవనన్ను తమ్ముడా బీరయ్య అయ్యో తమ్ముడా వీరయ్య లోక మిద్దల కూర్చొని ఉండు నీకు రక పూజారి నేను తీసుకొస్తాను దేవత మంకాలి కదా మంకాలి దేవి మంకాలి బల్లెం ఇంద్రదేవంత లోకము ఏనాడే వస్త ఉంటే అయ్యయ్యో ఇంద్రానే మహారాజ్ దగ్గరికి ఏనాడు ఎరవచ్చు తండ్రి తండ్రి ఉన్నవా దండాలు పెట్టేవారు కదా ఓ తల్లి మాంకాళి దేవత కాకితోని కబురు పంపితే నేను వచ్చేటోని ఎందుకు వచ్చినావు మాంకాళి దేవత తావదే మధ్య సంపదే మధ్య ఎందుకు వచ్చినావు దేవత మాంకాళి నాతో చెప్పమ్మా ఇంద్రదేవేంద్ర లోకంలో కాకితోటి కబురు పంపితే నీలో ఇళ్ళకేమే వచ్చేటోళ్ళం దేవాన దేవతలకు ఆడిబిడ్డవు నాకు కూడా ఆడిబిడ్డవి కానీ నువ్వు కాకితోటి కబురు పంపితే నీలో ఇళ్ళకి నేనే వచ్చేవాడిని నా లోయలకు వచ్చిన కారణం ఏందని దేవేంద్రుడు అడుగుతుంటే అమ్మవారు మాంకాళి దేవి అయ్యో పెద్దలారా నాకు అడ్డ పని ఏంటంటావా నా తమ్ముడికి పూజలు కట్టేదానికి నీ 7 బిడ్డలు నా తోటి తోలిత్తివంటే నా తమ్ముడికి పూజలు సేవలు చేసి నీకు 7 బిడ్డలు కావాలనయ్యా నా తోటి పంపవయ్యా ఓ పెద్దలారా దేవత మాంకాళి ఓ యొక్క మాంకాళి నీ 7 బిడ్డలను ఏనాడు లేమని ఏనాడు వెళ్తా ఉంటే అయ్యయ్యా ఓ యొక్క నువ్వు అడిగితే నేను దొరేనా దేవత మాంకాళి 7 బిడ్డలు నీ చేతిలో పెడుతున్నా నువ్వు దొరకపో పూజలు సేవలు చేపించుకొని రాబో అమ్మా
దేవత మంకాలికి ఏనాడు ఇంద్రదేవత మహారాజు ఏనాడు చెప్పేవారు కల్లా ఏడుగురు బామలు తోలుకొని దేవత మంకాలి దేవత మంకాలి దేవి రామ ఏడుగురు బామలను నీకు పూజ పెట్టడానికి వాళ్ళకి వచ్చినాని భగవంతా బీరాజం దగ్గరికి వచ్చిరట ఏడుగురు బామలు చూస్తూ ఉంటే భగవంతా రాజా దేవుడు బీరయ్య ఏనాడు ఉండడం మరి ఎట్లాంటి దేవుడికి పూజ కట్టమని చెప్పి మాంకాలి ఏనాడు చెప్పిందో ఏడుగురు బామలు ఎట్లాంటే భగవంతా పొద్దు పొద్దు లేచి మరి తెవారి మంది పూజ ఎట్లా కడుతున్నారు స్వామి రామ రామ రామన్న రామ రామ రామ
ఉన్నావా ఇయో మన దేవుడు పొడితే పొద్దుకన్నా వరి వంక లేదు మన దేవుడికి వరి వంక ఉందా ఇయో ఏమైంది పొద్దుగాల లేస్తే మన దేవుడు రొట్టె పెంక ఎట్లుంటుందో గతకన్నా ఇగో పొయ్యనుక అంటే ఏంటి పొయ్యనుక రొట్టె పీక పెడితే ఏమవుతుంది ఇగో రొట్టె పెంక పొయ్యి మీద పెడతాం దానికి చేకదానికి ఏమవుతుంది కర్రగా అవుతుంది కదా ఇగో మన దేవుడు కూడా గట్టే ఉండు ఓ పోరి ఫస్ట్ నేను పూజ కడతావు నువ్వు పూజ ముందుగా అంతేనా సన్నా మామ సక్కడిగా పిల్లగాడికి షాటర్ వాడు ఎత్తుకుంటుందా గట్ల కాదు కాదు నువ్వు ఆడికి వచ్చినావు నేను ఎక్కడమ్మా నువ్వు ఎక్కడికి వచ్చినావు మీరు ఎక్కడికి వచ్చినావు మీరు మరి ఏడుగు బామలు వచ్చి మరి నిత్యమాన మంది పూజ కట్టమంటే నిత్య ఎట్లా కొన్ని రోజులు జమైంది అట్లా కాదే ఈ ఎంతసేపు దిగిన కాదు ఒక కొత్త లేటెస్ట్ పాట వాడతా లోకమా ఏమి చెప్పుదు అయ్యయ్యో కలియోగమా ఏమి చెప్పుదు దయ్యాలంతా అంతుగోలు కట్టుకొని వెలుగలిపే దయ్యాలంతా అంతుదో తునగట్టి పాట పంట పోతుంటే తెలుగు రాలు కనవాడు వెలుగలి పెద్దవ్వలంతా బలముల తీరగట్టి బాధపడ్డ పోతుంటే సర్వతోలు కనవాడు అయ్యో లోకమా ఏమి మారెను అయ్యయ్యో కలియోగమా ఏమి మారెను అయ్యో ఈనాటి అన్నలంతా ఈనాటి తమ్ములంతా ఈనాటి అన్నలంతా ఈనాటి తమ్ములంతా కలర్ కలర్ అంగిలాయే కలరా కలుంగిలాయే ఈనాటి అక్కలంతా ఈనాటి చెల్లెలంతా ఈనాటి అక్కలంతా ఈనాటి చెల్లెలంతా ఓ చేతు కోగాదు ఓ చేతు కోగాదు ఓ చేతు కోగాదు ఓ చేతు కోగాదు రెండు మూడు బొట్లాయే రోజుకొక్క సోకాయే రెండు మూడు బొట్లాయే రోజుకొక్క సోకాయే పవడ పిల్లలు ఇయ్యరాయే ముత్తుకేమో అంతరాయే పవడ పిల్లలు ఇయ్యరాయే పదరెల్లు నిండబాయే బదులిల్లా కల్లాయే పదరెల్లు నిండబాయే బదులిల్లా కల్లాయే అవ్వగారింటికి బస్సెక్క పోలమంటే అవ్వగారింటికి బస్సెక్క పోలమంటే
వస్తలేడు పోరానికి ఇగో పోరే. ఓ చిన్నగానా. ఓ పోరే. నాది అయిపోయింది. ఇక నువ్వు నలుగు నువ్వు నూకు ఇక. నీకేం సాధిస్తలేడు నాకేం ఉలుపుతలేడు పలుకుతలేడు. ఇక నువ్వు నలుగు ఇక. ఓ పిల్లగా నెమలి నాట్యం మర్చిన కోకిల గానం మర్చిన నిన్ను నేను మరవలేను బావయ్యో అవి కలం మర్చిన నెమలి నాట్యం మర్చిన కోకిల గానం మర్చిన నిన్ను నేను మరవలేను పిల్లగో నవ్వన్నే కాడా నా మోహన రాజా నన్ను చూసి ఉదయించారా నా రాజా నిన్ను కోరి నేనందిరా ముగ్గురమే ఉన్నాం మంది పక్కన వాడుతున్నారు అని చెప్పి గడపడ గడపలు గిరాకైతే వచ్చిన అరే ముక్కలు ఎటుకలు సంకాలు ముగ్గేలు బోల సామాన్ ఎటుకలు ముగ్గేలు పాత పాత ఇబ్బ సామాన్ పర్లే బట్టన్ అవునా అయిపోతుంది ఎక్కడో అక్కడ బట్ట పిల్లకల బేరం చేస్తావు అయ్యా నువ్వు పాత బట్టలు పిల్ల నీ ముక్కలు ఎటుకలు రకమైతే నీకెందుకు నాకు నలుగురు విత్తిరు ఒప్పడా ఏమదిరా అయ్యా అయ్యా గారు పూర్వాలు పూర్వం అవు సిక్కులు సెలవు ఉంది నీకు తమ్ము చెప్తున్నావేమ్రా అవునా నీకు రాంగరంగా చూడను యాడవ వచ్చినా నీకు ఎందుకు చెప్తామని చెప్పాలి ఫస్ట్ ఏం చెప్పాలా అయ్యా ఇద్దరు పోరీలు ఎమ్మడవాడుతున్నారు ఏడుగురు ఇద్దరు ముగ్గురు నీకు ఎమ్మడవాడుతున్నారు ఏమనిపిస్తుంది మనసుకి నీకు పీసు
సరే 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 ఓ పోలే ఈ అదే నువ్వు ఓటి వాడుతీవి నేను రెండు వాడుతీ ఆయన చాటలు ఎత్తలేదు నేను మోటార్లు ఎత్తలేదు ఒక్కసారి మళ్ళొకసారి చూసుకో మళ్ళొకసారి ఇంకొకటే వాడుతీగా ఇగో లాస్ట్ ఒక్కటే లేస్తేనేమో లేచి లేకపోతే 5 రూపాయలు ఎత్తుకు పొడుతున్నది సందామా పాట పాట పరిష్కారం మాడితే ఈయనతో ఆటపాట పరిష్కారం మాడితే నువ్వు మధ్యలోకి వచ్చిన ఓనివిరా నువ్వు చాయ్ గరం చాయ్ పల్లి బఠానీ సమోసే గరం గరం సమోసే అక్కడ పెట్టేసాను మరి ఇట్లా పోయి మల్లేశ్వరం దగ్గర గరం చాయ్ ఉంటుంది తీసుకురాపో లేదా అయిపోయింది ఉన్నది ఇప్పుడు ఇస్తాడు అవి గురి కొడుతున్నా గరం అయిపోయి చాయ్ అయిపోయి లేస్తాడు ఆడికి పోయి లేపుకొని తీసుకొని రాపో పక్కన ఉంది చాయ్ గరం గరం చాయ్ అవు ఏమైంది మీరు అవే ఓ అయ్యా ఈ పొలగాడు మధ్యలో ఉండు మేము ఇద్దరం పోరాగాళ్ళం ఈ పొలగాన్ని ఆకలి గంటసేపు అందుకాడు దుదాన గంటసేపు దూదం ఆడంటే ఈ ఆడతలేడు ఇగో అట్లా కాదు అని ఆడు అని లేదు అని వాడుకో నువ్వు దాన్ని అడుగురా అని అడుగు ఓవిరా నువ్వు ముండ కొడుకు ఏమన్నా నాకు ఇద్దరు వెళ్ళాలి ఒక పిల్ల మెతికాడ ఒక పిల్ల పక్క ఊర్లో ఆ పిల్లగారు కోడి పిల్లగారు ఒక రోజుకోడు తిరుగుతూ వాడి అరే నువ్వు పోతానే బాగున్నా నీకెందుకు నువ్వు అయితే కాదా తప్పని మూసుకుంది ఇంటికి మనం ఎంతగానో అనుకున్నాం ఈ పొలం దగ్గర ఏం లేదు, కరెంట్ లేదు, షాటర్ లేదు, మోటార్ లేదు, ఏం లేదు, దేశం లేదు, నిత్యం లేదు. 7 మామూలు బీరాజు ఎట్లా అంటే మరి ఎట్లా అంటే నిత్యమైన మంది పూజ అటవరకల్లా దూరసిన పొన్నమనే ఏనాడు బీరాజు ఉన్నాడు.